హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమాల. అందరూ అయితే ఎట్లున్నాడు అయితే మంచిగా ఉన్నా. సో ఈరోజు అయితే మనం గణపతులను వీడియో చేయడానికి వచ్చినాం. సో యాక్చువల్గా ఈసారి అయితే చాలా లేట్ అయింది గణపతులను వీడియో చేయడానికి. అయితే పోయిన సంవత్సరం మనం దాదాపు వినాయక చవితికి ఒక నెల ముందే వీడియో తీసి ఎక్కడెక్కడ ఎన్ని గణపతులు ఉన్నాయి, ఎట్లున్నాయి అని మొత్తం అయితే చూపెట్టిన. ఈసారి మాత్రం మనకి ఇప్పుడు వినాయక చవితి చాలా దగ్గరికి వచ్చింది. దాదాపు ఒక 10 రోజులు ఉంది అంతే వినాయక చవితి. సరే ఈసారి అయితే చాలా లేట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొంతమంది నాకు మెసేజ్ చేసి అడుగుతారు, అన్న ధరంపూర్లో గణపతులు ఏమన్నా ఇట్లా చూపెట్టు అని. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాం. ఓకే, ప్రజెంట్ అయితే మనం వచ్చేసి అన్నపూర్ణ మెస్ ఉంది కదా మనకు జైత్యాల రోడ్ సైడ్ ధరంపూర్లో, దాని పక్కకు ఒక షెడ్ అయితే ఉంది. ఇక అక్కడనైతే ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ గణపతులు అయితే మొత్తం మీకు చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇటు నుండి ఇటు మనకి ధరంపూర్ నుండి జైత్యాల వెళ్ళే రూటు. సో ఎగ్జాక్ట్ ఇటు సైడ్ దీనికి ఆపోజిట్లో శ్రీ అన్నపూర్ణ మెస్ అని ఉంటుంది. ఇక దాని పక్కకే మనకి ఇక్కడ గణపతుల ఒక రూమ్ అయితే ఉంది. దీనిలో అయితే మొత్తం గణపతులను పెట్టిర్రు. ఇప్పుడైతే ఒక్కొక్కటి మొత్తం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇది దాదాపు ఒక 5-6 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది గణపతి. నంది వాహనం మీద కూర్చొని అయితే ఉంది. కలర్స్ కానీ డిజైన్స్ కానీ మొత్తం చూసుకోవచ్చు. సూపర్ ఉన్నాయి గణపతి అయితే. ఆల్రెడీ ఇదైతే బుక్ అయిపోయింది. ఇది మేర సంఘం ధర్మపురి అట, ఆల్రెడీ బుక్ అయిపోయింది గణపతి. సో ఇక్కడ ఇక లోపల కూడా చూసుకుంటే ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. ఇక ఇక్కడ నుండి అక్కడ లాస్ట్ వరకు, అక్కడ ఇటు సైడు. సో ఇక్కడ ఈ గణపతులు అయితే మొత్తం అన్ని సేమ్ మోడల్, కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు లాస్ట్ ఒక గణపతి అయితే ఉంది సేమ్ మోడల్ది. ఇదైతే కవర్ ఇప్పున్నది, దీన్ని అయితే చూపిస్తాయి ఇప్పుడు. ఓకే, ఇవన్నీ దుమ్ము పడతాయని మొత్తం కవర్ అయితే వేసి ఉంచారు మనకి. సో ఇక్కడ గణపతి చూస్తున్నాం కదా, ఇదైతే మనకి దాదాపు 4 ఫీట్ల నుండి 5 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇది మనకు పీట మీద కూర్చొని అయితే ఉంది. చూసుకోవచ్చు గణపతి ఎంత మంచిగా ఉందో. చిన్నగా ఉంది కానీ చూడడానికి మాత్రం మంచిగా ఉంది గణపతి. సో ఇక్కడ ఈ గణపతి చూసుకోవచ్చు, మనకి దాదాపు 9 నుండి 9.5 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది గణపతి. మనకు చాలా గణపతులు అయితే ఇక్కడ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. మనం ఈసారి బాగా లేట్ వచ్చినాం కాబట్టి ఈ గణపతి బుక్ అయిపోయింది. ఈసారి లేట్ వచ్చినాం కాబట్టి చాలా గణపతులు ఆల్రెడీ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ గణపతి చూసుకోవచ్చు, కలర్ మాత్రం ఇది మంచిగా డిఫరెంట్ ఉంది, బ్లూ కలర్ లో. సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. ఇది కూడా పీఠం మీద కూర్చొని ఉంది గణపతి. ఇక్కడ మనకి బొట్టు కూడా చూసుకోవచ్చు, త్రిశూలం టైప్ లో ఇచ్చిర్రు. సూపర్ ఉంది. ఇక్కడ సేమ్ దాని పక్కకే సేమ్ మోడల్ గణపతి, కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకోవచ్చు మనకి, దీనికి ఇక్కడ హారం, మెడలో హారం కానీ పైన కిరీటం కానీ మంచిగా సిల్వర్ కలర్ లో ఉంది. సూపర్ ఉంది ఈ కలర్ కూడా. సో మనకి ఇక్కడ నుండి ఈ గణపతి బుక్ అయిపోయింది, ఈ గణపతి బుక్ అయిపోయింది, ఈ గణపతి బుక్ అయిపోయింది, ఈ గణపతి మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ టోటల్ అన్ని గణపతులు అయితే బుక్ అయిపోయినాయి. ఇక్కడ ఈ పెద్ద గణపతి కూడా బుక్ అయిపోయింది. ఇదొక్కటి బుక్ కాలేదు నాకు తెలిసి. ఈ మోడల్ గణపతి బుక్ కాలేదు. ఈ మోడల్ గణపతి బుక్ కాలేదు. ఇది బుక్ కాలేదు. ఇది బుక్ అయిపోయింది. ఇది బుక్ కాలేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఈ ట్యాగులు తలిగేసి ఉన్నాయి. నేరలు నాటి ఇది. సో ఆల్రెడీ ట్యాగులు తలిగేసి ఉన్న గణపతులు అయితే అన్ని బుక్ అయిపోయినాయి. సో ఇంకెవరన్నా బుక్ చేసుకుని ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ గణపతులు చూసుకున్నాం కదా, ఇటు సైడ్ రూమ్లో ఏమేమి ఉన్నాయో అయితే ఇప్పుడైతే చూసుకుందాం. ఫస్టే మనకి ఎంట్రన్స్లో ఇదైతే చాలా పెద్దగా ఉంది గణపతి అయితే. ఇక్కడ దాదాపు 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది ఇది నాకు తెలిసి. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. తోటలవాడ గణపతి అట. మస్తు అంటే మస్తు ఉంది గణపతి అయితే ఈసారి. సో ఇప్పుడు పక్క రూమ్లో చూసుకునే కొంచెం చిన్నగానే అయితే ఉన్నాయి. ఈ రూమ్లో గణపతులు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి దాదాపు ఇవి 10 ఫీట్లు 9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ ఈ గణపతి కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు లాస్ట్ గణపతి అక్కడ చూసినాం కదా, ఫస్ట్ది అది ఉన్ను ఇది సేమ్ గణపతి. ఇది కూడా బుక్ అయిపోయింది ఆల్రెడీ. మామిడివాడ గణపతి అటు. ఇది మొత్తం ఆల్రెడీ మ్యాక్సిమం గణపతులు అయితే బుక్ అయిపోయినాయి ఇక్కడ. ఇది బుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇది బుక్ కాలేదు అనుకుంటా. ఈ గణపతి బుక్ కాలేదు ఒకటి. ఈ గణపతి కూడా బుక్ కాలేదు మనకి. ఇది కూడా పెద్ద, దాదాపు 8-9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఈ గణపతి ఇంకా బుక్ కాలేదు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది గణపతి. ఈ గణపతి కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఈ గణపతి బుక్ అయిపోయింది ఆల్రెడీ. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ ఉన్న గణపతులు అన్నీ బుక్ అయిపోయినాయి. ఈ గణపతి అయితే మస్తు స్పెషల్ అంటే సూపర్ ఉంది ఈ గణపతి. ఈ గణపతి మాత్రం చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. వెరైటీ ఉంది ఈ గణపతి అయితే. నిల్చొని ఉందా, ఇది కూర్చొని ఉందా, ఇది వెరైటీ ఉంది గణపతి. కృష్ణుని టైప్లో ఉంది ఈ గణపతి. పైనకెళ్ళి కింద చూసుకోవచ్చు. గణపతి అయితే కృష్ణుని టైప్లో ఇట్లా కూర్చొని అవుతుంది. సూపర్ ఉంది గణపతి మనకి. వావ్, ఎక్సలెంట్. ఇక్కడ పైన మనకి తలకి రుమాలు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. వెరైటీ ఉంది ఇదైతే. ఈసారి నాకు తెలిసి ధరంపూర్లో పోయినసారి పెట్టినంత గణపతులు అయితే పెట్టలేదు. పోయినసారి ఒక 5-6 ప్లేసులలో పెట్టారు ధరంపూర్లో గణపతులు అయితే. ఈసారి మాత్రం ఓన్లీ నాకు తెలిసి ఒక 2-3 ప్లేసులలో పెట్టారు అంతే గణపతులు అయితే. ఒకటి ఇక్కడ, ఇంకొకటి అటు తమ్మలకుంట పోయే సైడ్ అటొకటి అంతే. ఇక చంద్ర థియేటర్లో కూడా పెట్టలేదు ఇప్పటి వరకు. పోయినసారి అక్కడ హీరో షోరూమ్ దగ్గర కూడా ఒకటి పెట్టారు. ఇప్పుడు అక్కడ కూడా లేదు. సో ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో గణపతికి సంబంధించిన వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వస్తాయి. ఎవరైనా
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి మన ఛానల్ని. సో ఇక్కడ ఈ గణపతులు ఉన్నాయి కదా, ఈ గణపతులకి ఆపోజిట్ అక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు మనం. అక్కడ రూము, ఆ రూమ్లో కూడా గణపతులు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఈ రూమ్లో కూడా గణపతులు ఉన్నాయి మనకి, సేమ్ వీళ్ళే. సో ఇప్పుడైతే అక్కడ అన్నపూర్ణ మెస్ దగ్గర ఉన్న గణపతులను చూసుకొని ఇక్కడ పక్క రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇవి కూడా వీళ్ళే సేమ్ గణపతులు. ఇక్కడ గణపతులు అయితే చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇక్కడ ఈ గణపతి అయితే చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. ఇదైతే కొంచెం డిఫరెంట్ మోడల్లో ఉంది గణపతి అయితే. బ్యాక్ డ్రాప్ లో చూస్తే మనకి రామ మందిరం టైప్ లో కనిపిస్తుంది. ఇటు రైట్ సైడ్ అయితే మనకి శివుడు ఉన్నాడు. ఇక్కడ గణపతి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ పక్కకు నంది కూడా ఉంది. సూపర్ ఉంది. సో ఈ గణపతి అయితే ఆల్రెడీ మనకు బుక్ అయిపోయింది. ఇక్కడ ఈ గణపతులు చూస్తున్నాం కదా, ఇది బుక్ అయిపోయింది, ఇది బుక్ అయిపోయింది, ఇది బుక్ అయిపోయింది, ఈ గణపతి బుక్ అయిపోయింది. సో ఇక్కడ ఈ గణపతి చూస్తున్నాం కదా, ఇదైతే బుక్ కాలేదు మనకి. నంది వాహనం రథం మీద కూర్చొని అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ మోడల్ అయితే ఇక్కడ గణపతిని పెట్టారు చిన్నది. దాని తర్వాత ఇక్కడ మనకి పెద్ద గణపతి మస్తు అంటే మస్తు ఉంది ఈ గణపతి. ఇంకా బుక్ కాలేదు ఈ గణపతి అయితే. ఇక్కడ ఈ గణపతి చూస్తున్నాం కదా, ఇది కూడా మనకైతే ఇంకా బుక్ కాలేదు గణపతి. ఇది మనకి హంసవాహనంపై అయితే కూర్చొని ఉంది. ఇక్కడైతే ఎల్కా మహారాజ్ చూసుకోవచ్చు. సూపర్ ఉంది పెద్దగా. ఈ గణపతి కూడా బుక్ కాలేదు. ఎవరికైనా కావాలంటే తప్పకుండా బుక్ చేసుకోండి ఇక్కడికి వచ్చి. ఓకే, సో ఇప్పుడు చూపించిన కదా ఆల్రెడీ ఇక్కడ గణపతి. ఇక సేమ్ ఈ గణపతి లాగానే ఇక్కడ ఇదొకటి కూడా ఉంది, కొంచెం డిఫరెంట్ కలరు. ఇది కూడా ఇంకా బుక్ చేసుకోలేదు ఎవరు. ఒకవేళ కావాలంటే వచ్చి తొందరగా బుక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కూడా గణపతులు అన్ని బుక్ అయిపోయినాయి. దాదాపు ఇక్కడ ఒక 10-12 గణపతులు ఉంటే ఒక 8-9 గణపతుల లాగా మొత్తం బుక్ అయిపోయినాయి. మళ్ళీ ఒక 2-3 గణపతులే బుక్ కాలేదు. మన ఈసారి చాలా లేట్ వచ్చినాం కాబట్టి మొత్తం గణపతులు ఆల్రెడీ వారికే బుక్ అయిపోయినాయి. ఇంకా ఎవరన్నా గణపతులు బుక్ చేసుకోవాలి ఉంటే తప్పకుండా ఇక్కడికి అయితే వచ్చి బుక్ చేసుకోరు. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే మరి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బై.